వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్టుల్లో అనేక కోణాలు వెలుగు చూశాయి. వారిని అరెస్ట్ చేసేంతగా తప్పు జరిగిందా అన్న చర్చ కూడా తప్పలేదు. వంశీని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించే క్రమంలో పోలీసుల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించారు. వంశీకి నోటీసులిచ్చి పంపించేస్తారని ఆయనతో పరిచయం ఉన్నవారు ఎదురుచూశారు. ఆయన మీద పెట్టిన కేసు అలాంటిదని లెక్కలు చెప్పుకున్నారు. అయితే కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు వంశీ ప్రవర్తించిన తీరే ఆయనకు కష్టాలు కొని తెచ్చిందని చెబుతున్నారు. వంశీని తర్వాత తీసుకురావాలని న్యాయాధికారి ఆదేశించారట. దాంతో పోలీసులు వెనక్కి తీసుకెళ్తున్న క్రమంలో వంశీ మాట్లాడిన మాటలు న్యాయాధికారి చెవికి చేరాయి. నన్నే అరెస్ట్ చేస్తారా, మీ సంగతి చూస్తా, మీరు నాశనమైపోతారు లాంటి డైలాగులు వదలటం, వాటిని న్యాయాధికారి వినటం జరిగిపోయింది. మన సమక్షంలోనే ఇలా మాట్లాడుతున్నాడంటే నిజంగానే రౌడీతనం చేసి ఉంటాడని న్యాయాధికారి నిర్ణయానికి వచ్చారు. దాంతో వంశీకి రిమాండ్ విధించారు. ఇప్పుడు ఆ రిమాండ్ మరోసారి పొడిగించారు. పోసాని కృష్ణమురళి బూతులే ఆయన్ను జైలు ఊచలు లెక్కపెట్టే విధంగా చేశాయి. వైసీపీ పాలనలో ఆయన ప్రెస్ మీట్స్ పెట్టి టీడీపీ, జనసేన నాయకులను బూతులు తిట్టేవారు. ప్రత్యర్థి పార్టీ ఇంట్లోని మహిళల పట్ల కూడా ఆయన అసభ్య పదజాలం వాడేవారు. దాంతో కూటమి అధికారంలోకి వచ్చిన చాన్నాళ్లకు పోసాని అరెస్ట్ అయ్యారు. పోలీసులు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వచ్చినప్పుడు పోసాని నానా యాగి చేశారు. ఆ మొత్తం వీడియో రికార్డ్ అయ్యింది. దాంతో పాటు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కూడా విధేయతను ప్రదర్శించకుండా ఆయన ఇష్టానుసారం కదిలారు. ఏమిటి ఇతగాడు ఇలా ప్రవర్తిస్తున్నాడని నొచ్చుకున్న న్యాయాధికారి కాస్త కఠినంగా వ్యవహరించారని లాయర్లు అభిప్రాయపడుతున్నారు. న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ క్రమంలో దివంగత నేత వంగవీటి మోహనరంగ ఒకప్పుడు కోర్టులో వినయ విధేయతతో ప్రవర్తించిన తీరును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొంతకాలం క్రితం ప్రెస్ మీట్లో వివరించారు. రంగా, ఉండవల్లి ఒకరోజు విజయవాడలో కారులో వెళ్తున్నారట. సరిగ్గా అప్పుడే తనకు సంబంధించిన ఒక కేసు ఆ రోజు విచారణ ఉందని రంగాకు గుర్తుకు రావడంతో కారు అటువైపు తిప్పాలని డ్రైవర్ను ఆదేశించారు. 10 నిమిషాల్లో ముగించుకొని వెళ్లిపోదామని చెప్పి ఉండవల్లిని కూడా తీసుకెళ్లారు. కాసేపటికే రంగాతో పాటు 5-6 నిందితులు కోర్టులో నిలబడి ఉన్నారట. రంగా చేతులు కట్టుకుని ఎంతో వినయ విధేయతగా నిలబడిపోయారట. జడ్జి ఆ విధేయతను చూసి వెంటనే కేసు వాయిదా వేశారట. కోర్టు నుంచి బయటకు వచ్చి కారెక్కిన తర్వాత ఉండవల్లి ఆపుకోలేక మీరేంటి ఇంత విధేయతగా ఉన్నారని అడిగారట. అంత ఓవరాక్షన్ అవసరమా అని అడిగారట. దాంతో రంగా ఇచ్చిన సమాధానం ఉండవల్లికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. మీదేం పోయింది, బయట నుంచి మీరేమైనా మాట్లాడతారు, నా మీద కేసుంది, పైగా నేనెంతో పాపులర్. మిగిలిన నిందితులు ఎవ్వరూ న్యాయాధికారికి తెలియదు. రంగా అన్న పేరు మాత్రం ముద్రపడిపోయింది. నేను తల ఎగరేసినట్లు కనిపిస్తే ఈయన పెద్ద రౌడీ అయినంత మాత్రాన నా దగ్గరే ఈగోను ప్రదర్శిస్తాడా, విధేయతగా ఉండలేడా అని న్యాయాధికారికి కోపం వచ్చిందనుకోండి, కేసు ఫైలు పక్కన పెట్టేస్తారు. ఈ కేసు సాయంత్రం చూద్దామని న్యాయాధికారి చెప్పినా చాలు, ఇక మనం రాత్రి వరకు కోర్టులోనే ఉండాల్సి వస్తుంది. అసలు మన గొప్పతనాన్ని కోర్టులో ప్రదర్శించాల్సిన అవసరం ఏమున్నది అని రంగా ఎదురు ప్రశ్న వేశారట. న్యాయాధికారికి మన మీద కక్ష ఉండాల్సిన అవసరం లేదు. ఏ మూడ్లో ఉందో కూడా రంగా అయితే గొప్పేంటి, సాయంత్రం దాకా ఉండమను అని అంటే కూడా మనకు టైం వేస్ట్ అయిపోతుంది. కాసేపు చేతులు కట్టుకొని వినయంగా ఉండటం వల్ల నష్టమేం లేదు, మన పని కూడా తొందరగా అయిపోయింది కదా అని రంగా సమాధానమిచ్చారట. రంగా చాలా సింపుల్ మనిషి, ప్రాక్టికల్గా ఆలోచించే నాయకుడు, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలిసిన నేత. న్యాయస్థానంలో ఎలా ప్రవర్తించాలో ఆయనకు తెలిసినట్టుగా మరొకరికి తెలియకపోవచ్చు. ఇదే విషయం ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేస్తారు. అసలు కోర్టులతో, ఎలక్షన్ కమిషన్తో గొడవలు పెట్టుకోవటం ఏమిటి అన్నది ఉండవల్లి ప్రశ్న. ఇప్పుడు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి వారికి ఈ సంగతి అర్థమైతే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదేమో అన్నది ఒక అభిప్రాయం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.